ఓకే ఓకే. మామా అలాగన్నా వచ్చాడు రారా. వస్తున్నాడన్నా. నువ్వు చెప్పిన అలాగన్నా ఈడేనా? హాయ్. రే కోడి చికెన్ షాప్ ముందు వచ్చి తొడగొడుతోంది. సైలెంట్ గా పని కానిచ్చేసాయి. ఏం లేదురా, అన్నయ్య ఎప్పట్లానే పెళ్లి చూపులకు వెళ్ళాడు. వెళ్ళిన చోట మీ ఊర్లో ఎవరింట్లోనో అర్థం లేదా అని పరుగు తీసింది. అది వీడికి కొత్త ఏం కాదుగా. రే ఇప్పుడు ఆయనకి అదేం సమస్య కాదు. మరైతే వాడి సమస్య ఏంటి? ఆనా నువ్వే చెప్పన్నా. కెంబా, ఆ పిల్ల నన్ను సీబురుచుకుని కొట్టినా గానీ ఆ పిల్ల మా ఇంటికి వచ్చి దీపం వెలిగించాలని నా మనసు కనిపిస్తుందయ్యా. అందుకే పాలకాడు మాంత్రికుడిని కలిసి ఈ వశీకరించిన గుడ్డును తీసుకొచ్చాను. ఈ గుడ్డు నువ్వు ఆ అమ్మాయి నెత్తి మీద కనుక కొట్టావనుకో, తర్వాత సెకండ్ నా ఆయనకు వచ్చేద్దే. ఆ పని ఏదో నువ్వే చెయ్యి, వస్తే తీసుకెళ్ళు. రే ఆ పనే మనిషి అయిపోతున్నావు. అందుకే అన్న 5,000 ఇస్తున్నాడు. గుడ్డు పగలు కొట్టడానికి 5,000? ఆ పని ఏదో నువ్వే చేసి ఆడవచ్చుగా. అయ్యో నేను చేయకూడదు, చేత మంత్రం పనిచేయదంట. ఎవరైనా పెళ్లి కనుక కుర్రాళ్ళు చేయాలంట.